ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులారా, వైశాఖ పురాణం 16వ రోజు భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. యమధర్మరాజు వృత్తాంతం పూర్తయింది. శృతదేవ మహాముని శృతకీర్తి అనేటువంటి ఆయనకి చెప్తున్నాడు. ఆ శృతకీర్తి ఇంకా ఆసక్తిగా ఇంకా వైశాఖ మహత్యాన్ని తెలుసుకోవాలని ఉంది. చాలా విషయాలు ఉన్నాయి తెలియనటువంటివి, ఇంకా చెప్పండి మహాముని అంటే చాలా సంతోషించి, నాయనా పూర్వజన్మలో చేసినటువంటి సత్కర్మముల యొక్క ప్రభావం వల్ల ఇలాంటి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. నీకు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ఆసక్తి కలిగింది, అలాగే చెప్తాను విను అంటూ ఒక వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. అందులో భాగంగా వైశాఖ మాసంలో ఎప్పుడు కూడా స్నానము ఉదయకాలంలో చేయడము, శక్తి కొద్దీ దానము చేయడము, వైశాఖ పురాణం వినడము, విష్ణు కథను గానం చేయడం, యమధర్మరాజుకి నీళ్లతో ఒక తర్పణం ఇవ్వడం స్నానం చేసినప్పుడు, ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి. జలదానం, ఎవరికైనా మంచి నీళ్ళు అవి ఇవ్వడం, ఇవన్నీ మంచి పనులు. ఇప్పుడు శ్రీహరి యొక్క కథాశ్రవణం అంటే విష్ణు కథలను వినడం వల్ల, వినకపోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి వృత్తాంతాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఒక చోట గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరము అనేటువంటి పుణ్యక్షేత్రంలో దూర్వాస మహర్షి యొక్క శిష్యులు ఉన్నారు ఇద్దరు. ఒకడు సత్యనిష్ఠుడు, ఒకడు తపోనిష్ఠుడు. వీళ్ళిద్దరూ కూడా చక్కగా మంచి పాండిత్య ప్రతిభ కలిగినటువంటి వారు, సర్వసంగ పరిత్యాగులైపోయారు, ఉపనిషత్తులు సారమంతా తెలుసుకున్నటువంటి వారు, భిక్షాన్నము చేసి మాత్రమే భుజించేటువంటి వారు. వీరిద్దరూ కూడా మిక్కిలి పుణ్యశాలులే. వారిలో ఇప్పుడు మనం సత్యనిష్ఠుడు అనేటువంటి ఆయన గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ సత్యనిష్ఠుడు అనేటువంటి ఆయన విష్ణు కథలను వినడం అంటే చాలా ఆసక్తిగా ఉంటాడు. వినడమే కాదు, చెప్పడంలోనూ మంచి ఆసక్తి చూపెడతాడు. అందుకే మనకి పూర్వకాలం చూసినట్లయితే ఇప్పుడు కూడా గ్రామాల్లో కనపడుతూ ఉంటుంది. కార్తీక మాసం వచ్చింది అనుకోండి, కార్తీక పురాణం అనేటువంటిది ఉంటుంది. ఒక 10 మందో, 5గురో, 6గురో, 4గురో, 3గురో ఆ వీధిలో ఉండేటువంటి కొంతమంది కలిసి ఓ చోట కూర్చుంటారు. మధ్యాహ్నం ఇప్పుడు కూర్చున్నప్పుడు ఒక ఆవిడ చదివి వినిపిస్తూ ఉంటుంది. ఉన్న వాళ్ళల్లో ఒక ఆవిడని ఎంచుకుంటారు. వాళ్ళు కాస్త పెద్ద ఆవిడను, తెలిసిన ఆవిడను. ఆవిడ తన శక్తిని బట్టి తను చెప్పగలిగిన రీతిలో ఆ కార్తీక పురాణాన్ని వినిపిస్తుంది. కనీసం అందులో ఉన్నది చదువుతూ అయినా ఉంటుంది, అందరూ వింటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తోంది, అక్కడ తాను ఆసక్తిగా ఉంటోంది, తాను చదువుకుంటోంది, ఇతరులకు కూడా వినిపిస్తోంది. ఇతరులు ఏమైనా చెప్పితే ఆవిడ వెళ్ళి వింటోంది. ఇవి భక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు. వినాలి, వినిపించాలి, విననివ్వాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవన్నీ ఆ సత్యనిష్ఠుల్లో ఉన్నాయి. అందువల్ల ఆయన ఏం చేస్తాడు, శ్రీహరి కథలు వింటూ ఉంటాడు. విష్ణు లీలలు, విష్ణు మహిమలు, భాగవతం ఇలాంటివన్నీ కూడా చక్కగా వింటూ ఉంటాడు ఆయన. ఎవరైనా చెప్తూ ఉంటే ఎంతసేపు అయినా ఆనందంతో ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అంటూ ఉంటాడు. ఎవరైనా చెప్పమని అంటే తనకు తెలిసినవి చెప్తూ ఉంటాడు. చెప్పమనే వాళ్ళు లేరు, ఎవరూ లేరు, తను ఒక్కడే ఉన్నాడు. అప్పుడు తను గుర్తు చేసుకుంటూ ఉంటాడని నేను, లేకపోతే చదువుతూ ఉంటాడు. మొత్తం మీద విష్ణు కథాశ్రవణం పట్ల
ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటూ కాలం గడిపేవాడు. ఏమైనా ముఖ్యమైన పనులు తప్ప మిగిలిన సమయం అంతా విష్ణు కథాశ్రవణం చేస్తూ విష్ణునామస్మరణ చేసుకుంటూ తనకు అవసరమైన పనులను చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఇంకా విష్ణు కథాశ్రవణం చాలా గొప్పది కాబట్టి విష్ణు కథల యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎప్పుడు కూడా సజ్జనులతో కూడి ఉండేటువంటి వాడు అన్నమాట. ఇప్పుడు ఇంకొక అతను ఉన్నాడని చెప్పుకున్నాం కదా, తపోనిష్ఠుడు. ఈ తపోనిష్ఠుడు పరిస్థితి ఏమిటి అంటే విష్ణు కథాశ్రవణం పట్ల ఆసక్తి ఏమీ లేదు. అంటే పురాణ శ్రవణం ఎవరు చెప్పినా విండు, తానేమి చదవడు. పూజలు చేస్తాడు, పూజల పట్ల ఆసక్తి ఉంటుంది, కథాశ్రవణం పట్ల ఆసక్తి ఉండదు. మనం సమాజంలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం. ఆ సమయానికి వచ్చి గుళ్ళో ఆ టైంకి వచ్చేసి 10 నిమిషాలు దర్శనం చేసుకొని ఇంకా ఎక్కువసేపు కూర్చోకుండా ఏమీ వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైనా పని ఉన్నప్పుడు వెళ్ళిపోవడం సహజం, కానీ ఇంకా ఏమీ వినడానికి ఇష్టపడరు. అందుకునైనా కొంతసేపు అయినా సరే ఒక నామస్మరణ అయినా చేసుకుంటారని గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళే ముందు కాసేపు కూర్చుని వెళ్ళాలి అన్నారు. ఆ కూర్చున్నప్పుడు ఆ ఒక్క నిమిషమైనా కాస్త భగవద్ ధ్యానం చేసుకుంటాడు అనేటువంటి ఒక భావనతోటి ఆ పెద్దలు ఆ విధంగా ఏర్పాటు చేశారు. మరి ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఇక్కడ జ్ఞానహీనుని కర్మ నిష్ఫలమవుతుంది. జ్ఞానం లేనటువంటి వాడు చేసే పనులన్నీ నిష్ఫలమే అవుతాయి. ఎందువల్లంటే గుడ్డివాడికి అద్దం, మంచి అద్దం కొని తెచ్చాను, ఇది సింగపూర్ అద్దం చాలా బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పేసి ఇచ్చితే ఉపయోగం ఏముంది? అలాగా జ్ఞానం లేనటువంటి వాడికి ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది. అందువల్ల చిత్తశుద్ధి కావాలి ముందు. మనస్సుకి చిత్తము అంటే మనస్సు, చిత్తశుద్ధి అంటే మనస్శుద్ధి. మనస్సు శుద్ధిగా ఉండాలి. ఆ మనస్సు శుద్ధిగా ఉంటే అప్పుడు మనం జ్ఞానసిద్ధి ఉంటే ధ్యానసిద్ధి పెరుగుతుంది. జ్ఞానం బాగా పెరిగితే ధ్యానం మీద దృష్టి పెరుగుతుంది. ముందు జ్ఞానం కలగాలి, అప్పుడు ధ్యానం చేసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఆ ధ్యానం అవి రెండు ఆవశ్యకాలే. జ్ఞానం కావాలి, ధ్యానం కావాలి. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనా సరే, తులసీవనమైనా సరే అది వ్యర్థమే అని చెప్తున్నాడు. అది ఎంత గొప్ప ప్రదేశం! శ్రీహరి కథలు వినని చోట ఓ రామాయణమో భారతమో భాగవతమో ఏదో ఒకటి విష్ణులీలలు విననటువంటి ప్రదేశము అది వ్యర్థమైన ప్రదేశమే అని చెప్పబడుతోంది. అది విడిచిపెట్టదగినటువంటిది అంటూ ఉంటాం. అందువల్ల శ్రీహరి ఆలయం కానీ, విష్ణు కథాశ్రవణం కానీ, విష్ణు నామస్మరణ కానీ లేని చోట మరణించినట్లయితే నరకాన్నే పొందుతాట. పెక్కు జన్మల యందు కుక్కగా కూడా జన్మిస్తాట. అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఆలయం ఉంది అంటే అక్కడ ఒక పురాణ శ్రవణం జరగాలి. అక్కడ ఒక నిర్వాహకులు ఉంటారు, ఒక కమిటీ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల ఒక ఆలయ నిర్వహణ అనేటువంటి బాధ్యత మనకు లభించిందని అత్యంత భక్తి శ్రద్ధలతో దీనిని ఎంత గొప్పగా చేయగలమని ఆలోచించుకొని పురాణ ప్రవచనములు ఏర్పాటు చేస్తూ ఉండాలి. వీలును బట్టి వారానికి ఒకసారైనా, నెలకొకసారైనా, 15 రోజులకు ఒకసారైనా, రోజు అయినా ఏదో ఒక సత్సంగం అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలా ఏర్పాటు జరుగుతున్నటువంటి దానిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. వాళ్ళకి లభించేటువంటి పుణ్యం అంతా ఇంత కాదు. చాలా దేవాలయాల్లో ఇలాంటివి ఏర్పాటు చేయరు, వాళ్ళకి ధనం ఉన్నా సరే చేయరు. ఎందువల్ల పూర్వజన్మ సుకృతం ఒకటి లేకపోతూ ఉండడం వల్ల దానివల్ల ఉపయోగం ఏముంది అనేటువంటి భావన వాళ్ళకు కలుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటిది వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. కాబట్టి అది పెద్ద విషయమే కాదన్నట్టుగా ఉంటూ ఉంటారు చాలా చోట్ల. ఇది చాలా వాళ్ళు తెలియక చేసుకుంటున్నటువంటి అపచారం అని చెప్పాలి. విష్ణాలయం ఉంది అంటే ఆ ఆలయంలో సజ్జన గోష్ఠి జరగాలి, సత్సంగం జరగాలి,
సత్కథాకాలక్షేపం జరగాలి, పురాణ శ్రవణం జరగాలి, నామస్మరణ జరగాలి. ఇవన్నీ జరిపించినప్పుడే ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సద్గతులు ప్రాప్తిస్తాయి. లేకపోతే హీన జన్మలు ప్రాప్తించి ఏ పెత్తనమైతే చేశారో ఆ పెత్తనం చేసిన ప్రదేశం వద్దే అక్కడే సునక జన్మలెత్తి లోపలికి వెళ్ళడానికి వీల్లేకుండా అందరూ చే అని విసిరించుకుంటూ ఉంటే ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటారు తప్ప వాళ్ళకి సద్గతి కలిగే మార్గం లేదు. మళ్ళీ ఆ పురాణ శ్రవణాలు అవి ఏమైనా వింటూ ఉంటే ఆ జన్మలకి ఆ కుక్క జన్మలో ఉన్నప్పుడైనా విన్నట్లయితే ఆ తర్వాత వాళ్ళకి ఆ ప్రసాదం ఏదో కాస్త ఎవరైనా పెట్టినట్లయితే ఆ విధంగా వాటికి మళ్ళీ సద్గతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత మర్మం ఉంది ఇందులో, కానీ తెలుసుకునేటువంటి వారెవరు? ఇక్కడ సత్యనిష్ఠుడు ఈ విధంగా చక్కగా ఉంటే తపోనిష్ఠుడు ఎలా ఉన్నాడు? విష్ణు కథాశ్రవణం చేయడు. అతడు మంచివాడే, కానీ తీర్థస్నానాలు ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఆ నదిలో స్నానం, గంగా స్నానానికి వెళ్ళిపోయాను, సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళిపోయాను, అక్కడికి వెళ్ళిపోయాను, ఇక్కడికి వెళ్ళిపోయాను అంటాడు. పూజ చేసుకున్నానంటాడు. శ్రీహరి కథా ప్రసంగం వస్తే మాత్రం అది ఇప్పుడు అవసరం లేదు, నిండా కంచి వెళ్ళిపోయి పనులేవో చూసుకుందుకు వెళ్ళిపోతాడు. అందువల్ల పూజాది కార్యక్రమాలు పాడవుతాయి, పూజ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి పూజలో ఉంటూ ఉంటాడు అన్నమాట. ఇంటి పనులు చేసుకోవడము, ఏదో ఒక పనుల్లో ఉంటాడు, స్నానం చేస్తాడు, పూజ చేసుకుంటాడు. కథాశ్రవణంకి వచ్చేటప్పటికి పెద్దగా ఆసక్తి చూపడు. తను కూడా ఉన్న వాళ్ళకు కూడా అదే పద్ధతి అలవాటు చేశాడు. అందువల్ల తను కూడా ఉన్న వాళ్ళు కూడా అదే పద్ధతిలో వచ్చారు. ఈ విధంగా కొంతకాలం అయిన తర్వాత అతను మరణించాడు. తపోనిష్ఠుడు మరణించాడు. మరణించినప్పుడు ఒక్కసారి కూడా కథాశ్రవణం చేసిన ఫలితం లేకపోవడం వల్ల, అందుకే చాలా మందికి చెప్తూ ఉంటాడు, సుందరకాండ వినండి, రామాయణం వినండి, భారతం వినండి, భాగవతం వినండి, 18 పురాణాలు రచించాడని వ్యాసుడు వింటూ ఉంటాం. మన జీవితకాలం పూర్తయ్యే లోపల ఒక్క పురాణమైనా వినాలని ఒక సంకల్పం పెట్టుకుంటే ఒక్కటైనా విన్నామా ఆలోచించుకోండి. మీకు మీరైనా చదువుకోండి. అందువల్ల జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనీసం ఈ పల్సా టీవీ ద్వారా కార్యక్రమాలైనా చూస్తూ చక్కగా అన్ని పురాణాలు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరు వింటూ ఉంటే ఒక అరగంట పురాణ శ్రవణానికి కేటాయించి ఏదో ఒకటి కార్యక్రమం అందిస్తూనే ఉంటాం. కాశీ క్షేత్రం ఎంత గొప్పదో వివరించడానికి వైశాఖ పురాణం అవగానే అది అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే అందిద్దామంటే ఒకటి చూడడానికే ఇబ్బంది పడుతున్నారు, ఇంకా 2 కార్యక్రమాలు ఒకేసారి ఇస్తే ఇంకేం చూస్తారు. అందువల్ల వైశాఖ పురాణం అయ్యే వరకు ఆడి అవగానే కాశీక్షేత్ర వైభవం ఇవ్వడం జరుగుతోంది. చక్కగా చూస్తూ ఉండండి. మరి ఇక్కడ తపోనిష్ఠుడు ఏమయ్యాడు? ఇప్పుడు పిశాచిగా పుట్టాడు. ఒక జమ్మి చెట్టు మీద నివసిస్తున్నాడు. నిరాధారుడై ఉన్నాడు, నిరాశ్రయుడై ఉన్నాడు, పెదవులు ఎండిపోయింటున్నాయి, దాహంతో ఉన్నాడు, ఆహారం లేదు, అలా నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో పలు బాధలు పడుతున్నాడు. అలాంటి సమయంలో ఈ సత్యనిష్ఠుడు అనేటువంటి ఆయన ఆ ప్రదేశం వైపు వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళడం జరిగిందా, విష్ణు శ్రవణ చేసేటువంటి ఆయన, విష్ణు కథలను చెప్పేటువంటి వాడు, విష్ణు కథ శ్రవణం వినేటువంటి వాడు, చెప్పేటువంటి వాడు, అనేక సంవత్సరములు అలా విష్ణు కథా శక్తితో ఉన్నటువంటి వాడు అవడం వల్ల ఆయన్ని చూసేటప్పటికీ ఈ పిశాచిలో ఏదో ఒక తెలియని ఒక భావన కలిగి నమస్కరించి ప్రార్థించుకు, నా బాధలు ఏమైనా పోగొట్టే మార్గం చూడండి అని చెప్పేసి, అప్పుడు సత్యనిష్ఠుడు జాలి కలిగి అతని మీద, సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే విష్ణు కథాశ్రవణం, వైశాఖ మాసం, అది వైశాఖ మాసం కాబట్టి చక్కగా చెట్టు కింద కాసేపు కూర్చుని ఏం చేశాడంటే ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి ఆ తపోనిష్ఠుడు అనేటువంటి వాడికి వైశాఖ పురాణంలో కొన్ని విశేషాలన్నీ కూడా ఒక 2 గంటల సేపు పురాణం చెప్పాడు అక్కడ. అలా పురాణం వినడం వల్ల చక్కగా అతనికి పాపకర్మ నశించింది. ఆ ఫలితాన్ని కూడా ధారపోసాడు ఈ సత్యనిష్ఠుడు, ఆ ఫలితాన్ని కూడా ధారపోసాడు. అలా ధారపోయడం వల్ల ఆ పూర్వజన్మ పాపము నశించి విష్ణు కథాశ్రవణము చెయ్యనివ్వనటువంటి 2 దోషాలు ఉన్నాయి. తన వాళ్ళని చేయనివ్వలేదు, తాను చేయలేదు,
ఎప్పుడూ వినలేదు. అందువల్ల ఆ దోషం తొలగిపోయి అతను చేసినటువంటి పూజా ఫలాలు ఇవన్నీ కూడా కొంచెం ఫలించి ఈ వైశాఖ మాసంలో విష్ణు కథాశ్రవణం చేయడం వల్ల ఆ ఫలితాన్ని చేసిన ఆయన ధారపోయడం వల్ల ఏం జరిగిందంటే అతనికి పూర్వజన్మ పాపములన్నీ నశించాయి, దివ్య విమానం వచ్చింది, వైకుంఠ ప్రాప్తిని పొందాడు అని చెప్పబడుతోంది. అంటే ఈ కథ వేసిన కావున ఓ శృతకీర్తి మహారాజా అని ఆ శృత మహాముని చెప్తున్నాడు, విష్ణు కథాశ్రవణము మననం చేసుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి. ఎక్కడైనా పురాణ శ్రవణం జరుగుతూ ఉంటే ఆనంద పారవస్యంతో వినాలి. వినాలనే తపనతో ఉంటే వినిపించేటువంటి మార్గం భగవంతుడే సూచిస్తాడు. కాబట్టి శ్రీహరి కథ వినేటువంటి భాగ్యాన్ని కోరుకుంటూ ఉండాలి. అది గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు. శ్రీహరి కథ గంగా తీరంలో నివసించినంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటున్నాడు. గంగా ప్రదేశంలో నివసించినంత ఫలాన్ని పొందుతాడు శ్రీహరి కథను రోజు పావుగంట అరగంట గంట సేపు విన్నట్లయితే. కాబట్టి నిరంతరం శ్రీహరి కథాశ్రవణం చేయాలి. ఒక్కొక్కటి మొదలు పెట్టుకోవడం. మేము రామాయణం పారాయణ చేస్తాము, రామాయణం వింటాము, వినేయండి. ఈరోజు చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇదివరకైతే ఎవరో ఒకళ్ళు చెప్పితే వినాలి. ఇప్పుడు అన్నీ చెప్పినవి చక్కగా యూట్యూబ్లో వస్తున్నాయి. చాగంటి వారు చక్కగా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలాంటి ఎన్నో మహామహులు పండితులు చెప్పినటువంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వినండి, చక్కగా తరించండి. కాబట్టి మీ అందరూ కూడా ఈ వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ వైశాఖ మాసంలో ఒక చక్కటి పారాయణం, చక్కటి కథాశ్రవణం చేసి తరించి మీ యొక్క పితృదేవతలందరినీ కూడా, మీ వంశానికి సంబంధించిన వారిని అందరినీ కూడా తరించేటట్లు వాళ్ళు కూడా తరించేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. ఆ మార్గం మీ చేతుల్లో ఉంది. కాబట్టి వైశాఖ పురాణ శ్రవణం చేయండి, ఏదైనా విష్ణు కథ శ్రవణం చేయండి, విష్ణునామ జపము చేయండి. అందరూ కూడా వైశాఖ మాస వ్రత ఫలితాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వదేవతానుకూల సిద్రస్సు, లోకా సమస్తా సుఖినో భవంతు.